Hello, my dear soldiers. This is Ajay Jumdi, your just chemistry educator, and welcome to our beautiful world called Chemistry. అండ్ మన లా ఆఫ్ కాంబినేషన్ని స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో 2 లాస్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. చెప్పుకున్నాం కదా, 2 లాస్ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ దాని కంటిన్యూస్ ఇక్కడ చూద్దాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఎంతమంది హోంవర్క్ చేశారో నాకైతే తెలియదు. కింద కామెంట్ బాక్స్లో కొందరైతే మెసేజ్ పెట్టారో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలామంది స్టూడెంట్స్ మనకు రిజిస్టర్ అయ్యారు. ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్కి ఎవరికైనా బుక్స్ అవసరం ఉంటే రిజిస్టర్ అవ్వండి. లేదు నాకు ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో రిజిస్టర్ అవ్వమని చెప్పాను. ఆ లింక్ కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది బుక్స్ కోసం అడిగారు. సో వాళ్ళకి మనకి ఈ మంత్ యూట్యూబ్ శాలరీ 21 తర్వాత 25th మధ్యలో పడుతుంది. 21 నుంచి 25th మధ్యలో. సో అప్పుడు మనం బుక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ సి హియర్, ఇప్పుడు మన థర్డ్ లా గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైనా హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి హోంవర్క్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అనేటువంటి చూడండి. ఓకేనా? ఈరోజు మా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సి హియర్ పిల్లలు, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఏంటి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్? సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఓకేనా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంత కొంచెం ఈజీగా ఉంటుంది 2 లాస్, బట్ ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇక్కడ డెఫినేషన్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఓకేనా? డెఫినేషన్ అర్థం కావాలి. డెఫినేషన్ ద్వారా అర్థం చేసుకోకపోయినా కూడా ఎగ్జాంపుల్ ద్వారానైనా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ కాన్సెప్ట్ని మైండ్లోకి ఎక్కించుకోండి. డెఫినేషన్స్ని ఊరికే బట్టి పట్టకండి. ఇది చాలా సింపుల్. ఓకేనా? ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ చెప్పుకుంటే దీన్ని అర్థం చేసుకుంటే ఇది చాలా సింపుల్. సి హియర్ పిల్లలు, సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్ తాతయ్య మనకు దేని కనుక్కున్నాడు? ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ కనుక్కున్నాడు. సి హియర్, వెన్, అసలు దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ వెన్ 2 ఎలిమెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ మోర్ దెన్ 1 కాంపౌండ్. ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ అనేటువంటివి కలిసిపోతున్నాయో అవి మోర్ దెన్ 1 కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి అంట. 1, 2, 3, 4 ఎన్నైనా 1 కన్నా ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అంట 2 ఎలిమెంట్స్ అనేటువంటి కంబైన్ అయిపోయి. దెన్ ద డిఫరెంట్ మాసెస్ ఆఫ్ 1 ఎలిమెంట్, సో ఆ కంబైన్ అయ్యేటువంటి కాంపౌండ్లో డిఫరెంట్ మాసెస్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ అంట విచ్ కంబైన్ ఎ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్. సో దాంట్లో ఒక ఎలిమెంట్ మనకు డిఫరెంట్ మాసెస్ కలిగి ఉంటుందని చెప్పిన కదా. ఆ డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్ అంట ఫిక్స్డ్ మాస్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్తోని కంబైన్ అయిపోయి బియర్ ఎ సింపుల్ రేషియో టు వన్ అనదర్. సో అది ఒక సింపుల్ రేషియో, అంటే ఒక సింపుల్ రేషియోలో ఒకదానికొకటి సింపుల్ రేషియోలో ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఏం లేదు ఇంత పెద్ద డెఫినేషన్లో. సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చెప్పారు? 2 ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ మోర్ దెన్ 1 కాంపౌండ్. సి హియర్, నేను ఏ అనే ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, బి అనే ఎలిమెంట్ని తీసుకున్నాను. ఈ 2 కంబైన్ అయిపోయి మోర్ దెన్ 1 ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏబీ కాంపౌండ్ అనుకుందాం, ఇంకోటి AB2. సో మోర్ దెన్ 1 కాంపౌండ్ ఫామ్ చేసిందా? ఎస్, ఇది ఒకటే కాంపౌండ్. ఓకేనా? 1 కంటే ఎక్కువ కాంపౌండ్ కదా, మోర్ దెన్ 1 కాంపౌండ్ అంటే ఫామ్ చేసింది. ఓకేనా? ఇంకో కూడా ఫామ్ చేయొచ్చు. ఇక సి హియర్, AB3 కూడా ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో మోర్ దెన్ 1 కాంపౌండ్ అనేటువంటి ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ మాసెస్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ అంట. సి హియర్, ఇక్కడ బి ఉంది, ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B3 ఉంది. దీనికి ఆబ్వియస్లీ మనకి దేనికి డిఫరెంట్ మాస్ కలిగి ఉంటుంది? బి. ఇక్కడ మొత్తం ఏ ఉంది, ఇదేంటి ఫిక్స్డ్ మాస్ ఉన్నది. ఓకేనా? సో ఈ డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్ అంట ఫిక్స్డ్ మాస్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్తో కంబైన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి బి ఉన్నటువంటి ఈ డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి ఎలా ఉంటాయంట? సింపుల్ రేషియో టు 1 అనదర్, ఒకదానికొకటి సింపుల్ రేషియోలో ఉంటాయంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1:2 రేషియో అన్న, 1:2:3 రేషియోలు అన్న, 1:2:3 లేదా 3:4:5 రేషియోలో, ఇలా సింపుల్ రేషియోలో ఉంటాయి అంటే ఒకదానికొకటి సింపుల్ రేషియోలో. ఓకేనా? అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్. దీంట్లో మీకు పెద్దగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు, నాకు తెలిసి చాలా సింపుల్. నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీ ఇంకా కాన్సెప్ట్ అంటే ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది, క్రిస్టల్ క్లియర్. సి హియర్ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ CO, కార్బన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నామా? ఎస్ సార్. అండ్ దే ఆర్ కంబైన్ టు ఫార్మ్ మోర్ దెన్ 1 ఎలిమెంట్. సి హియర్, ఈ 2 కంబైన్ అయిపోయి CO కార్బన్ మోనాక్సైడ్ అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్. మోర్ దెన్ 1 ఎలిమెంట్స్. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఒకటి ఫామ్ చేసింది అనుకో, అది ఒక ఎలిమెంట్ అయిపోద్ది. సో ఇక్కడ CO2 కూడా ఫామ్ చేసింది కదా, అంటే మోర్ దెన్ 1 కాంపౌండ్ కదా ఫామ్ చేసినట్టే కదా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిలో
డిఫరెంట్ మాసెస్ ఉన్నాయేంటి, ఆబ్వియస్లీ ఇక్కడ ఆక్సిజన్ ఏమో దీని ఆక్సిజన్ సిహియర్ దీని మాస్ అంటే ఏం లేదు బేట, బరువు. ఓకేనా, ఇప్పుడు నా బరువు అంతే అంటే ఏం చెప్తాం, నాకో బరువు ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ బరువు ఎంత, ఆక్సిజన్ కిందికి వెళ్ళి చూడు, ఆ డబ్బాలో దాని బరువు అనేటువంటి కనిపిస్తుంది. ఎంత, 16. ఆక్సిజన్ బరువు ఎంత, 16. ఆక్సిజన్ 16 grams మాస్ని కలిగి ఉంటుంది. ఓకేనా, లేదా వెయిట్ని కలిగి ఉంటుంది. సో ఇది 16. ఓకేనా, ఇక్కడ ఒకటే ఆక్సిజన్ ఉంది కాబట్టి ఏంటి 16, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి 32. ఓకేనా, బట్ ఇక్కడ కార్బన్ చూడండి, ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో ఈ 2 కార్బన్స్కి ఏముంది, సేమ్ మాస్ ఉంది. ఓకేనా, ఫిక్స్డ్ మాస్ ఉంది. ఓకేనా, సేమ్ అంటే ఫిక్స్డ్ మాస్ ఉంది. సో నేను ఇప్పుడు దీని మాస్ని ఫిక్స్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటికి ఏముంటాయి, డిఫరెంట్ మాస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి ఈ ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందంట, ఇట్ బియర్ లైక్ ఏ సింపుల్ రేషియో టు వన్ అనదర్. ఈ ఒకదానికి ఒకటి, ఈ ఆక్సిజన్కి ఈ ఆక్సిజన్కి ఇదంటే సింపుల్ రేషియోలో ఉంటుందట. ఉంటుందా ఉండదా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఎంత 16, ఇక్కడ మనకు ఆక్సిజన్ 2 ఉన్నాయి, 16 × 2 మనకి ఎంత 32. సో 16 1s 16 2s 1:2. ఒకదానికి ఒకటి ఏంటిది, సింపుల్ రేషియోలో ఉన్నాయి. అర్థమైందా, ఇందులో మనం బట్టి పట్టడానికి ఉందా, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అర్థమైందా, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సల్ఫర్ అండ్ ఆక్సిజన్ అనే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ నేను తీసుకున్న తర్వాత ఇవి రెండేంటిది మోర్ దెన్ 1 కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి అంట. సి హియర్, ఇక్కడ ఒకటి సల్ఫర్ డయాక్సైడ్ని ఫామ్ చేసింది, ఇంకోటి సల్ఫర్ ట్రైఆక్సైడ్ని ఫామ్ చేసింది, SO2 అండ్ SO3 రెండింటిని ఫామ్ చేసింది కదా. ఓకే సార్, ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సల్ఫర్కి ఎంత మాస్, దాని కింద ఒకసారి పీరియాడిక్ టేబుల్లో దాని కింద వెళ్ళి చూడండి, దాని బరువు ఎంత ఉంటుంది, 32 grams. అంటే 32 grams ఆఫ్ మాస్ని కలిగి ఉంటుంది సల్ఫర్. సో ఈడ 32 ఈడ 32. సో ఇప్పుడు నేను దీని మాస్ని ఫిక్స్ చేశాను. ఓకేనా, మాస్ సేమ్ ఉంది కదా, ఫిక్స్డ్ మాస్ ఉంది కదా. సో మాస్ని ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 16 × 2 మనకి ఎంత 32. ఓకేనా, ఇక్కడ ఆక్సిజన్ మాస్ అంటే మాసెస్ ఎంత మనకి 32. అండ్ ఇక్కడ ఈ ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత 16 × 3 ఇది. ఓకేనా, 16 × 3 ఎంత మనకు 48. ఓకేనా, సి హియర్ 16 2s 16 3s. సో 2:3. ఓకేనా, 2:3 అంటే 2:3. అంటే ఇవి 2 సింపుల్ రేషియోని కలిగి ఉంటాయి. ఇది ఈ 2 ఆక్సిజన్ల యొక్క రేషియో ఎంత, 2:3. సింపుల్ అన్నట్టు. ఓకేనా, ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సి హియర్ పిల్లలు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం మైండ్తోనే ఆలోచించాలి, మైండ్తోనే ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఓకేనా, సి హియర్, దీన్ని ఇక్కడ దాకా తీసుకొని రండి ప్రతి ఒక్కరు. సి హియర్, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇవి 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. ఈ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేటువంటి కంబైన్ అయిపోయి మోర్ దెన్ 1 కాంపౌండ్ని ఫామ్ చేశాడు. సి హియర్, ఇక్కడ ఒక కాంపౌండ్ 2 3 4 కాంపౌండ్స్ని ఫామ్ చేసింది. అంటే సి హియర్ N2O ఫామ్ చేస్తుంది, అండ్ NO ఫామ్ చేస్తుంది, అండ్ N2O3 ఫామ్ చేస్తుంది, అండ్ NO2 కూడా ఫామ్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఈ రియాక్షన్స్ అని మీకు రాకపోయినా ఏం కాదు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు వాడు అక్కడనే ఇచ్చేస్తాడు. ఇవన్నీ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం నేర్చుకుందాం. ఏ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి అది ఎన్ని రకాల కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ చేస్తుందో అది మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. కానీ సి హియర్, ఇవి ఈ 4 రకాల కాంపౌండ్ని ఫామ్ చేయగలుగుతాయి, ఫామ్ చేసేసాయి. ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చూడాలి. సి హియర్, ఇందులో ఫిక్స్ మాస్ దేనికి ఉంది చెప్పండి. సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రోజన్ యొక్క మాస్ని నేను ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నైట్రోజన్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయంటే ఏంటిదా, ఒక నైట్రోజన్ యొక్క మాస్ ఎంత 14. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏంటిది 14 × 2 ఎంత 28. ఓకేనా, దీని మాస్ 14 × 2 ఎంత 28. అది ఇక్కడ రాశాను. ఓకేనా, కాన్సెప్ట్గా వినండి. ఆక్సిజన్ ఒకటే ఉంది, ఆక్సిజన్ మాస్కి ఎంత 16. ఆక్సిజన్ మాస్ ఎంత 16 మనకు. ఈ 2 గురించి నేను తర్వాత చెప్తా, ఫస్ట్ తినండి. ఈడ నైట్రోజన్ మాస్ ఎంత 14, ఈడ ఆక్సిజన్ మాస్ ఎంత 16, ఈడ నైట్రోజన్ మాస్ ఎంత 28. ఓకేనా, 12 ఉంది కాబట్టి 12 × 2 ఉన్నాయి కాబట్టి 14 × 2 ఎంత 28. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. సో ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఎంత 16 × 3 ఎంత 48. ఓకేనా, 48 ఇక్కడ వేసేసాను. ఓకే, అండ్ ఇక్కడ నైట్రోజన్ మాస్ ఎంత 14 ఒకటే ఉంది కాబట్టి నేను ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఎంత 16 × 2 ఎంత 32. నేను ఇక్కడ రాసేసాను. క్లియరా, ఇక్కడ చూసుకునే పిల్లలు మనం ఒకదాని మాస్ అనేటువంటి ఫిక్స్డ్ మాస్ ఉన్న ఒకటి ఖచ్చితంగా ఫిక్స్డ్ మాస్ ఉండాలి. సి హియర్, ఇక్కడ మనకి దీని మాస్ ఎంత ఉంది, ఇక్కడ 28. నేను ఇప్పుడు నైట్రోజన్ మాస్ని నేను ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. సి హియర్, నైట్రోజన్ మాస్ని నేను ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే 4 కూడా డిఫరెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా. సి హియర్, ఈ 28ని నేను 14 అనే చేయొచ్చు, లేదా 14 అన్న 28 చేయొచ్చు. అర్థం కాలేదా. ఇప్పుడు ఇక్కడ అన్ని సేమ్ నెంబర్స్ రావాలి, సేమ్ మాస్ రావాలి. అంటే ఈ 28 అన్నా నేను 14 చేయాలి, అప్పుడు అన్ని 14 అయిపోతాయి. లేదు ఈ 14 అన్నా 28 చేయాలి, అప్పుడు అన్ని 28 అయిపోతాయి.
అర్థమవుతుందా? అప్పుడు మనం మాస్ని మనం ఫిక్స్ చేయొచ్చు. ఓకేనా? సి హియర్ పిల్లలు, నేనేం చేస్తున్నా అంటే ఈ 28 14 చేస్తున్నాను. ఓకేనా? లేదు మీరు 14 కూడా 28 చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఈ 28 నేను 14 చేయాలంటే ఏం చేయాలి? సి హియర్, ఈ 28/2 చేసిన అనుకో ఈ 28 14 అయిపోద్ది. సి హియర్, ఈ 28/2 చేసిన అనుకో ఈ 28 కాస్త 14 అయిపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నైట్రోజన్ని బై 2 చేసినప్పుడు ఈ ఆక్సిజన్ కూడా బై 2 చేయాలి కదా. ఓకేనా? దీన్ని కూడా బై 2 చేస్తున్నాను నేను ఖచ్చితంగా. ఇటు బై 2 చేస్తే అటు కూడా బై 2 చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఎందుకంటే రియాక్షన్ కాబట్టి అటు ఇటు మనకు ఖచ్చితంగా ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని బై 2 చేస్తున్నాను. అప్పుడేమైపోద్ది? ఇది 14 అయిపోద్ది. దీన్ని కూడా బై 2 చేస్తున్నాను, దీన్ని బై 2 చేస్తున్నాను, దీన్ని కూడా బై 2 చేస్తున్నాను. ఓకేనా? సి హియర్, ఇప్పుడు 28/2 ఎంత అవుతుంది మనకు? 14 అవుతుంది. ఓకేనా? 16/2 ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 28/2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 48/2 ఎంత అవుతుంది మనకి? 24 అవుతుంది. క్లియరా? 24 అయిపోయింది. ఓకేనా? సి హియర్, ఇప్పుడు ఇక్కడ వీటన్నీ 14 అయిపోయి ఇది 14 అయిపోయింది, ఇది 14 ఆల్రెడీ ఉంది, ఇది 14 అయిపోయింది, ఇది 14 ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను ఈ 14 అన్నింటిని కూడా ఏంటి చేస్తున్నా? ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా? ఫిక్స్ చేస్తున్నాను. సి హియర్, ఇప్పుడు ఆక్సిజన్ అనేటువంటి డిఫరెంట్ మాస్ని కలిగి ఉంది. ఇక్కడ 8, ఇక్కడ 16, ఇక్కడ 24, ఇక్కడ 32. సో ఈ డిఫరెంట్ మాసెస్ ఉన్నటువంటి ఆక్సిజన్స్ అనేటువంటివి ఓకేనా ఇవేంటి ఫిక్స్డ్ మాస్ ఉంటాయి. ఓకేనా? వీటితో ఇవి ఎలా ఉంటాయి? ఓకేనా? ఒకదానికొకటి ఎలా ఉంటాయి? సింపుల్ రేషియోలు ఉంటాయా లేదా? ఇప్పుడు మనం చూద్దాం. సి 8 ఎక్కం 8, 8 2 16, 8 3 24, 8 4 32. ఓకేనా? 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. ఓకేనా? 1:2:3:4, 1:2:3:4. ఇదేంటి? ఒక సింపుల్ రేషియో. సమజాగయా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి కాన్సెప్ట్ చూసినాం, దీనిపైన మనం క్వశ్చన్ చూద్దాం. అప్పుడు ఇంకా మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దీనిపైన క్వశ్చన్ చేసిన తర్వాత మీకు కూడా క్వశ్చన్ ఇస్తాను. ఓకేనా? ప్రతి దానిపైన ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తే అప్పుడే మీకు ఇంకా మైండ్లోకి ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ మీరేం చేయాలి? ఇటు నుంచి ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పట్టుకోవాలి, లేకపోతే మనకి ఇటు నుంచి బయటికి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకేనా? జస్ట్ జోక్ చేస్తున్నాను. లెట్ us see the question. ఓకే పిల్లలు, లెట్ us see the క్వశ్చన్ ఎవరైనా చెప్తారు. ఓకేనా? ఎన్ని న్యూమరికల్స్ అనే చెప్తారు. బట్ మన దాంట్లో ఏంటంటే బేసిక్ నుంచి కూడా తెలియని పిల్లలు ఉన్నారు. సో చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ అది బేసిక్స్ దగ్గర నుంచి మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నా లేదా అనే దానిపైనే ఇది బేస్ అయి ఉంటుంది. సో నేను చెప్తాను, బట్ మీరు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. సి హియర్, ఫస్ట్ క్వశ్చన్ని 100% ఒకసారి 2 సార్లు చదవండి మీకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే క్వశ్చన్లో ఉన్న టర్మినాల్ని మనం అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సి హియర్ పిల్లలు, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ నోన్ టు ఫార్మ్ 2 or more కంపౌండ్స్. హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇవి రెండు కూడా డెఫినేషన్కి ఒకసారి మ్యాచ్ చేసి చూడండి. డెఫినేషన్కి క్వశ్చన్ కొంచెం ఒకలాగానే ఉంటాయి. సి హియర్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ నోన్ టు ఫార్మ్ 2 or more కంపౌండ్స్. ఇవి 2 కాంపౌండ్స్నైనా ఫామ్ చేస్తాయంట. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసిపోయి, లేదా 2 కన్నా ఎక్కువ కాంపౌండ్స్నైనా ఫామ్ చేయొచ్చు అంట. ఓకేనా? నెక్స్ట్, కంపౌండ్స్ సి హియర్, ద హైడ్రోజన్ కంటెంట్ ఇన్ ద వన్ ఆఫ్ దీస్. సి హియర్, ఇప్పుడు ఇవి 2 లేదా 2 కన్నా అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయని చెప్పాం కదా. వీటిలో ఫామ్ అయినటువంటి కంపౌండ్స్లో ఒక కంపౌండ్లో అంట హైడ్రోజన్ కంటెంట్ అంతా ఎంత ఉంది? 5.93% ఉంది. ఓకేనా? 5.93% ఉంది. అండ్ వైల్ ఇన్ అదర్ అంటే ఇంకో కాంపౌండ్లో, ఒక కాంపౌండ్లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 5.93% ఉంది. వైల్ ఇన్ అదర్ ఇట్ ఈస్ 11.2. ఇంకో కాంపౌండ్లో దీని పర్సంటేజ్ ఎంత అంతా 11.2% ఉందంట. దేని? హైడ్రోజన్ పర్సంటేజ్ అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా? దేని ఇంకేమడుతున్నారు? షో దట్ దిస్ డాటా ఇల్లుస్ట్రేట్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఇప్పుడు ఈ లా అనేటువంటిది ఈ డాటా అనేటువంటిది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుందని మనం నిరూపించమని అడుగుతున్నాడు. ఓకేనా? మనం నిరూపిద్దామా? ఆర్ యూ రెడీ? ఓకే, ఇదే స్పిరిట్తోని ఒక్కసారి ముందుకు రండి, నేను చెప్తాను. సి హియర్ పిల్లలు, మనం వాడిచ్చింది ఒకసారి బోర్డు మీద రాస్తున్నాను. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్
known to form 2 or more compounds. మనకి ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేయాలి. బట్ మనకి ఇక్కడ 2 కాంపౌండ్సే ఫామ్ అవుతున్నాయి. అది ఎలా చెప్తాం మనకు? ఇక్కడ ఏంటిది, ఒక కాంపౌండ్లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఇంత అన్నాడు, ఇంకో కాంపౌండ్లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఇంత అన్నాడు. అంటే 2 కాంపౌండ్సే ఫామ్ అవుతున్నట్టు కదా. ఓకేనా, ఒక కాంపౌండ్లో ఒక హైడ్రోజన్, ఇంకో కాంపౌండ్లో ఇంకొక హైడ్రోజన్, అంటే 2 కాంపౌండ్సే ఫామ్ అవుతున్నాయి. సి హియర్, ఇప్పుడు హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిసి మనకి ఏం ఫామ్ చేస్తాయి? అది ఏ కాంపౌండ్ అయినా ఫామ్ చేయని, బట్ ఫామ్ అయ్యే కాంపౌండ్లో హైడ్రోజన్ ఆక్సిజన్ అయితే ఉంటాయి కదా. అట్లనే సి హియర్, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఓకేనా, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్లో మనకి హైడ్రోజన్ ఫస్ట్ దాంట్లో హైడ్రోజన్ పర్సెంట్ ఎంత ఇచ్చిండు? మనకి 5.93% ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ కాంపౌండ్లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చిండు? 11.2% ఇచ్చిండు. 11.2% ఇచ్చిండు. 5.93% అయినటువంటి ఇచ్చిండు. ఓకేనా, సి హియర్ మనకి ఈ డాటాని ఇచ్చి, ఈ డాటా నుంచి మనకు మొత్తం ఏంటిది, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ని కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా పిల్లలు, సి హియర్ మనకి ఇప్పుడు హైడ్రోజన్ పర్సెంటేజ్ ఇచ్చిండు. ఓకేనా, దీంట్లో హైడ్రోజన్ పర్సెంటేజ్, దీంట్లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఇచ్చిండు. మనం ఇప్పుడు ఆక్సిజన్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చా, కనుక్కోరాదా? ఆబ్వియస్లీ కనుక్కోవచ్చు. ఓకేనా, ఒక ఇంట్లో 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి ఆయన ఎంత ప్లేస్లో ఉన్నాడు, ఎంత ప్లేస్ ఆక్యుపెన్సీ చేశాడని చెప్తేప్పుడు ఇంకో మనిషి మిగిలిన ఇంట్లో మొత్తం ప్లేస్ అయినా కదా ఆక్యుపై చేస్తాడు. అర్థం కాలే కదా. సి హియర్, ఇప్పుడు మొత్తం ఈ కాంపౌండ్ 100% ఉందనుకుందాం. ఓకేనా, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ 100%లో హైడ్రోజన్ పర్సెంటేజ్ ఎంత? 5.93%. ఓకేనా, మన ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత? జస్ట్ ఈ 100లో నుంచి ఈ హైడ్రోజన్ తీసేసినాం అనుకో, బస్ మిగిలినోడే ఎంత? మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్. సేమ్ హియర్, 100 - 5.93% ఎంత మనకి ఎంత వస్తుంది? ఈ ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ ఎంత వస్తుంది? ఎంత? ఇప్పుడు 100 - 5.93 ఎంత? ఎంత? క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసి ఫటాఫట్ చేయండి. లేదంటే ఇప్పుడు ఈ మైనస్లు నేను చెప్పలేను, ఇంత 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 ఈ బేసిక్ కూడా. సిఆర్ పిల్లలు మైనస్లు ఓకే, సిఆర్ పిల్లలు ప్లస్లు మైనస్లు కూడికలు తీసివేతలు ఇవి కూడా చెప్పాలంటే అంతకన్నా బేసిక్స్ 12th క్లాస్ అంటే మినిమం ఈ నాలెడ్జ్ అయినా వచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. 94.07% అనేటువంటిది ఎంత ఉంటుంది? మనకు ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా, అండ్ 5.93% మనకు హైడ్రోజన్ ఉంటుంది. క్లియరా? అండ్ దీంట్లో కూడా ఇప్పుడు మనకు హైడ్రోజన్ పర్సెంటేజ్ తెలిసింది, దీంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా కనుక్కోవచ్చు కదా. 100 - ఈ హైడ్రోజన్ పర్సెంటేజ్ వేస్తే మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్ వస్తుంది. ఎంత వస్తుంది? 88.8% అనేటువంటిది మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, అండ్ నేను ప్రీవియస్ అంటే కంటెంట్ చెప్పేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ అండ్ ఆక్సిజన్ కలిసిపోయి కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేస్తామని చెప్పినాం. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఒక ఆక్సిజన్ అనేటువంటిది, ఓకేనా, ఒక కార్బన్తో కంబైన్ అయిపోయి మనకు ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ చేసింది. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఒక కార్బన్తో కంబైన్ అయిపోయి మనకు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేసింది. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు, ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫామ్ అయినటువంటి కాంపౌండ్లో ఆక్సిజన్ మాస్ని నేను ఫిక్స్ చేశాను. ఓకేనా, బట్ ఈ ఆక్సిజన్తోని ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ కంబైన్ అయ్యో మనకు తెలుసా? ఓకేనా, ఈ హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఇచ్చిండు మనకు ఇక్కడ. అంటే 5.93% ఆఫ్ ది హైడ్రోజన్ మనకి ఇక్కడ ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి అవుతుందని ఇచ్చిండు. కానీ ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ అని చెప్పలేదు. హైడ్రోజన్స్ యొక్క పర్సంటేజ్ ఇచ్చిండు, నంబర్ మనకి ఇక్కడ చెప్పలేదు. మనకేంటిది? నంబర్ కావాలి ఎప్పుడు కానీ మనకు కెమికల్ రియాక్షన్లో స్టాయికియోమెట్రిక్ నెంబర్ కావాలి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఆక్సిజన్తో కంబైన్ అవుతున్నాయి, ఫిక్స్డ్ మాస్ ఉన్నటువంటి ఆక్సిజన్తో, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఫిక్స్డ్ మాస్ ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అవుతుందో మనకు అది తెలవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఈ ఆక్సిజన్తో రియాక్షన్ అవుతుందో తెలవాలి. ఓకేనా, అది తెలవాలంటే మనం ఏం చేయాలి? సి హియర్, అంటే ఇప్పుడు హైడ్రోజన్స్ ఎన్ని పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఒక పార్ట్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్షన్ అవుతుందో తెలవాలి మనకు. సి హియర్ పిల్లలు, ఇప్పుడు మొత్తం ఆక్సిజన్ ఎంత? 94%. అండ్ మళ్ళీ ఈ హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్? 5.93%. సో ఈ ఆక్సిజన్ పర్సెంటేజ్ బై హైడ్రోజన్ పర్సెంటేజ్ చేసినట్టయితే మనకేం తెలుస్తుంది? ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఆక్సిజన్లో ఎన్ని పార్ట్స్ అని తెలుస్తుంది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి, ఖచ్చితంగా అర్థమైపోతుంది. దీంట్లో ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఆక్సిజన్లో ఎన్ని పార్ట్స్ ఉంది? 15 పార్ట్స్ ఉంది. 94% ఉంది కదా, 94.07. ఓకేనా, బై 5.93 వేసినట్టయితే మనకి హైడ్రోజన్ యొక్క పార్ట్స్ అనేటువంటి వస్తాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి హైడ్రోజన్స్ అని మనకు వస్తాయి. ఓకేనా, హైడ్రోజన్స్ మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 15.86 పార్ట్స్ ఉన్నాయి. ఇది పర్సంటేజ్ కాదు, ఇప్పుడు వచ్చింది మనకు పార్ట్స్.
అర్థమైపోతుందా? ఎలా చెప్తాం? సో హియర్ 15.86 ఇంటూ 5.93 వేయండి, మనకు మొత్తం ఎంత వస్తుంది? మనకి ఇప్పుడు లాస్ట్కి 93 వస్తుంది. ఓకేనా? అంటే 15.86 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది మనకేంటిది? ఒక పార్ట్ ఆఫ్ ఆక్సిజన్కి సమానం. అంటే ఫామ్ చేస్తుంది అన్నట్టు ఒక పార్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు. అర్థమైపోయిందా? సేమ్ అదే విధంగా సి హియర్ ఇక్కడ 11.2% ఉన్నటువంటి హైడ్రోజన్, సి హియర్ మనకి 88.8 ఉన్నటువంటి ఆక్సిజన్లో మనకి ఎన్ని పార్ట్స్ అని తెలుసుకోవాలంటే సి హియర్ ఇప్పుడు దీన్ని బై ఇది చేసినట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ చేయండి, జస్ట్ డివైడెడ్ బై చేయండి, క్యాలిక్యులేటర్లో కొట్టండి, మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 7.93 వస్తుంది. 7.93 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది మనకి ఒక ఆక్సిజన్ని ఫామ్ చేస్తుంది. అర్థమైందా? క్లియరా? ఆక్సిజన్ మాస్ని మనం ఫిక్స్ చేసాం. ఇప్పుడు చూడండి 11.2 ఇంటూ 7.93 చేయండి, మీకు 88.8 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సి హియర్ ఇప్పుడు దీన్ని ఎలా మీకు ఇంకా అర్థం కావాలంటే చెప్పంటే, ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే హైడ్రోజన్, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 15.86. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? 7.93. ఓకేనా? ఇన్ని పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ మనకు ఒక ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది, ఇన్ని పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ మనకు ఒక ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఆక్సిజన్ మాస్ అనేటువంటి మనం ఫిక్స్ చేసామని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హైడ్రోజన్ యొక్క మాస్ అనేటువంటి మనం కనుక్కోవాలి. ఓకేనా? హైడ్రోజన్ మాస్ అనేటువంటి మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఈ 15:86 అండ్ 15.86 అండ్ 7.93 ఉంది కదా. సింపుల్గా వీటిని కొట్టేసేయండి. 7.9 1 అండ్ 2 ఓకేనా? 1:2 రేషియో అనేటువంటి మనకు వస్తుంది. ఓకేనా? 7.93 1 7.93 2 అప్రాక్సిమేట్లీ మనకు 1:2 అనేటువంటిది వస్తుంది. ఈ 2:1 అనేటువంటిది వస్తుంది. ఈ 2:1 అనేది ఏంటిది? ఒక సింపుల్ రేషియో. ఓకేనా? ఇది సింపుల్ రేషియో అయితే ఇది మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఫాలో అవుతున్నట్టే కదా, ఆబ్వియస్లీ ఫాలో అవుతున్నట్టే. సో ఈ డాటా అనేటువంటిది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ని ఫాలో అవుతున్నట్టు మనం నిరూపించాం. వి షోన్ దిస్ థింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, లెట్ us go to the next law. See here, fourth law ఏంటి అంటే లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. అండ్ ఇది ఇంకొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ रुको ज़रा सबर करो, मैं हूँ ना, मैं एक्सप्लेन करूँगा तुमको अच्छी से. सी हियर పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి. ఈ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ అంటే ఏంటి? సి హియర్, వెన్ 2 ఎలిమెంట్స్ ఆర్ కంబైన్, ప్రతి లా కూడా మనకు ఒక కెమికల్ రియాక్షన్ గురించే చెప్తుంది. మరి ఈ లా కెమికల్ రియాక్షన్ గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్. అండ్ డెఫినేషన్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టర్మినాలజీని మనం అర్థం చేసుకొని దాంతో ఒక్కసారి ఇలా చక్రం తిప్పగలిగినాం అనుకోండి, ఈజీగా అర్థం చేసుకుందాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? దానికి మనం మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా? మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి మెథడ్ మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా? దీంతో మీకు మెథడ్ ఇక్కడికి వచ్చేస్తుంది మీకు ఇలా. సీనియర్ పిల్లలు, వెన్ టు జోక్ చేస్తున్నాను. ఓకేనా? కొందరి మైండ్ కొంచెం యూజ్ చేయరు కదా, అలాంటి వాళ్ళ పిల్లల కోసం చెప్తున్నాను. ఓకేనా? ఎవరు సీరియస్ అవ్వకండి. ఓకేనా? సీనియర్, వెన్ 2 ఎలిమెంట్స్ కంబైన్ సపరేట్లీ, ఎప్పుడైతే ఒక 2 ఎలిమెంట్స్ అంట అవి సపరేట్గా కంబైన్ అవుతాయంట. ఎలా కంబైన్ అవుతాయో నేను చెప్తాను. విత్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్. ఓకేనా? థర్డ్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉండి ఇవి 2 ఇది సపరేట్కి వెళ్ళి దాంతో రియాక్షన్ చెందుతుంది. అయిపోయిందా? మళ్ళీ ఇది సపరేట్కి వెళ్ళి దాంతోనే రియాక్షన్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? క్లియర్ అయిపోయిందా? దెన్ ద రేషియో ఆఫ్ దేర్ మాసెస్. ఓకేనా? ఇప్పుడు ఈ ఒక ఎలిమెంట్ ఉంది. ఓకేనా? థర్డ్ ఎలిమెంట్, దాంతో ఈ ఎలిమెంట్ సపరేట్గా రియాక్షన్ చెందింది, ఈ ఎలిమెంట్ సపరేట్గా రియాక్షన్ చెందింది. అప్పుడు ఇదొక కాంపౌండ్ ఫామ్ చేసి ఇదొక కాంపౌండ్ ఫామ్ చేసి ఆ ఫామ్ అయినటువంటి కంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ కంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ కంపౌండ్స్ యొక్క మాసెస్ యొక్క రేషియో అనేటువంటిది ఇన్ విచ్ దే డూ సో దేర్ సేమ్ ఆ రేషియో అనేటువంటి సేమ్ ఉంటుందంట. ఓకేనా? దేంతో కంపేర్ చేస్తే సేమ్ ఉంటుందో చెప్తాను. ఓకేనా? డెఫినేషన్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఎగ్జాంపుల్ చెప్పడం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సీ హియర్, సేమ్ ఆర్ సమ్ హోల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ దేర్ రేషియో విచ్
దే కంబైన్ విత్ ఈచ్ అదర్, విచ్ దే కంబైన్ విచ్ ఈదర్. ఆ రెండు కాంపౌండ్స్ అంటే థర్డ్ ఎలిమెంట్తో కంబైన్ చెంది. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ ఏబి అనేటువంటిది ఒక థర్డ్ ఎలిమెంట్తో కంబైన్ అవుతుంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి దాంతో కంబైన్ అవుతుంది అంట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సితో కంబైన్ అవుతుంది ఏబి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడ డి అనే కాంపౌండ్ని, ఇది ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తుంది, ఈ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? ఏ బి అనేది సితోని కంబైన్ చెంది మనకి ఇవి రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేసినాయి కదా. దీంట్లో ఈ కంబైన్ చేసినటువంటి వీటి రేషియో అనేటువంటిది ఈ రెండు కంబైన్ చేసి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్ ఏమవుతుందో. ఓకేనా? ఈ రెండు ఒకదానికొకటి, ఇప్పుడు ఈ రెండు సితో రియాక్షన్ చెందినాయి కదా. ఇప్పుడు ఈ రెండు ఏ ప్లస్ బి రియాక్షన్ చెంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబి కాంపౌండ్ ఏర్పరిచినాయి కదా. సో దీని రేషియో అండ్ దీని రేషియో ఈ రెండంట కూడా ఏంటి సేమ్, ఈ రెండింటి రేషియో సేమ్ అయినా ఉంటుందంట, లేదా సమ్ హోల్ నెంబర్ మల్టిపుల్ అంటే హోల్ నెంబర్ మల్టిపుల్ అనే ఉంటుందంట. ఓకేనా? సింపుల్ ఏంటిది రేషియోలో అయినా ఒకదానికొకటి మల్టిపుల్ ఉంటుందంట. ఓకేనా? సో అదేంటో మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో అర్థం కాకపోయిన ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఫస్ట్ సి హియర్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సల్ఫర్ అనే ఒక ఆటం తీసుకున్నాను. ఓకేనా? వెన్ 2 ఎలిమెంట్స్ ఆర్ కంబైన్ సపరేట్లీ, ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఈ రెండు అనేటువంటి సపరేట్గా కంబైన్ అవుతున్నాయి అంటే దేంతోని? సల్ఫర్తోని. ఇప్పుడు సల్ఫర్తోని ఈ హైడ్రోజన్ కంబైన్ అయ్యి మనకు H2S ఫామ్ చేస్తాయి. ఓకేనా? హైడ్రోజన్ సల్ఫేట్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆక్సిజన్ అనేటువంటిది మళ్ళీ సపరేట్ సల్ఫర్తో రియాక్షన్ చెంది మనకేంటిది SO2 సల్ఫర్ డైఆక్సైడ్ని ఫామ్ చేసిందంట. ఓకేనా? రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేసినాయి. సో వీటి యొక్క రేషియో అనేటువంటిది ఈ రెండు ఒకదానికొకటి కంబైన్ అవుతున్నాయి. ఓకేనా? ఇవి రెండు సల్ఫర్తో కంబైన్ అయినాయి కదా ఇంతకుముందు. ఇప్పుడు ఈ రెండు హైడ్రోజన్ అనే ఆక్సిజన్తో కంబైన్ అయిపోతుంది. సో హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి మనకు H2Oని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ H2O రేషియో అనేటువంటిది ఈ రెండింటి యొక్క రేషియో అనేటువంటిది. ఓకేనా? ఈ రెండింటి యొక్క రేషియో అండ్ ఈ H2O రేషియో సపరేట్లీ. ఈ రెండు రేషియోలు అనేటువంటివి ఒకదానికొకటి ఎలా ఉంటాయంట? హోల్ నెంబర్ మల్టిపుల్ ఉంటాయంట. ఓకేనా? చదువుకున్నారు కదా హోల్ నెంబర్ అంటే. ఓకేనా? చిన్నప్పుడు హోల్ నెంబర్ అంటే చదువుకున్నారు కదా. ఇవి చిన్నప్పుడు బేసిక్స్, ఇవి కూడా చెప్పాలా? హోల్ నెంబర్స్. ఓకేనా? సి హియర్, ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఇప్పుడు H2S ఉంది అండ్ SO2 ఉంది. ఈ రెండింటి యొక్క రేషియో ఏంటి చెప్పండి? ఇప్పుడు రెండిట్లో మనం ఏదైనా ఒక ఆటంను మనం ఏం చేయాలా? ఫిక్స్ చేయాలి దాని మాస్ని. సి హియర్, ఇక్కడ నేను సల్ఫర్ మాస్ని ఫిక్స్ చేస్తున్నా. సల్ఫర్ దీనిది 32, దీని 32, ఈ రెండింటి మాస్ నేను ఫిక్స్ చేశాను. ఓకేనా? ఇప్పుడు హైడ్రోజన్ మాస్, ఈ ఆక్సిజన్ మాస్ అనేటువంటి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? ఇదెంత? హైడ్రోజన్ మాస్ ఎంత? 2. ఆబ్వియస్లీ ఒక హైడ్రోజన్ యొక్క బరువు ఎంత? 1. 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి దాని బరువు ఎంత? 2 grams. ఓకేనా? ఇప్పుడు రెండు ఆక్సిజన్స్ దీని బరువు ఎంత? మనకి ఒక ఆక్సిజన్ బరువు ఎంత? 16. రెండు ఉన్నాయి కాబట్టి ఎంత? 32 grams. ఓకేనా? 2:32. ఇప్పుడు ఈ హైడ్రోజన్ అండ్ ఈ ఆక్సిజన్ రేషియో ఎంత మనకి? 2:32. ఎందుకంటే మనం ఇక్కడ సల్ఫర్ దాన్ని ఫిక్స్ చేసేసాం. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఏది ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఏంది ఒకటే కాంపౌండ్ ఉంది కాబట్టి. సి హియర్ H2O ఆక్సిజన్. ఇప్పుడు దీని రేషియో ఎంత? H2లు రెండునే మనకు, ఆక్సిజన్ ఎంత ఉంది? 1 ఉంది. ఓకేనా? 2:16. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి రేషియోని మనం కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు రెండింటి రేషియోని మనం కనుక్కుందాం. సి హియర్, ఇప్పుడు 2:32 అండ్ 2:16. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ 2ని మనం ఫిక్స్ అనుకున్నా కూడా. ఓకేనా? 2 1 2 ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ 32 16 1 16 32. ఓకేనా? ఇవి రెండేంటిది? హోల్ నెంబర్స్ అండ్ 1:2. ఓకేనా? హోల్ నెంబర్ ఇవి ఏంటి? మల్టిపుల్ ఉన్నాయి ఒకదానికొకటి. ఓకేనా? 16 1 16 2. హోల్ నంబర్ మల్టిపుల్. ఓకేనా? సి హియర్, ఇవి రెండు హోల్ నెంబర్స్, ఇవి రెండు ఒకదానికొకటి ఏమున్నాయి? మల్టిపుల్. ఓకేనా? మల్టిప్లికేషన్లో కొట్టుపోతున్నాయా లేవా? ఓకేనా? 16 1 16 2. సో 2:1 రేషియో. అర్థమవుతుందా? 2:1 రేషియో. దీన్ని మనం ఏమంటాం? స్మాల్ హోల్ నెంబర్ రేషియో అంటాం. ఓకేనా? సింపుల్ హోల్ నెంబర్ రేషియో లేదా స్మాల్ హోల్ నెంబర్ రేషియో అంటాం. ఇవి రెండు ఒకదానికి ఒకటి ఏంటి? సింపుల్ లేదా స్మాల్ హోల్ నెంబర్ రేషియోలో ఉంటాయి. క్లియరా? సో దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ రెసిప్రోకల్ ఏంటి? ప్రపోర్షన్ అంటాం. ఓకేనా? ఇది కాన్సెప్ట్ నేర్చుకోండి మీకు. ఓకేనా? దీన్ని సేమ్ ఇదే బట్టిపోయి మనం ఐపీలో రాసినాం అనుకోండి. ఓకేనా? దానివల్ల మనకి ఏం నాలెడ్జ్ రాదు. అసలు ఇది ఏం చెప్తుంది ఎగ్జాక్ట్గా ఒక రియాక్షన్ గురించి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు రెండు డిఫరెంట్ యాటమ్స్ ఉన్నాయి. ఇవి ఒక థర్డ్ యాటమ్తో రియాక్షన్ చెందుతున్నాయి ఇండివిజువల్గా. ఈ కార్బన్ ఆక్సిజన్తో ఒకసారి రియాక్షన్ చెందుతుంది, ఈ సల్ఫర్ ఆక్సిజన్తో ఇంకోసారి రియాక్షన్ చెందుతుంది. ఇవి రెండు రియాక్షన్ చెందినప్పుడేమో CO2 ఫామ్ అవుతుంది, ఇవి రెండు రియాక్షన్ చెందినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, SO2 అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, CO2 SO2 ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో అనేటువంటిది, ఓకేనా, ఈ రెండు ఇండివిజువల్గా కార్బన్ ప్లస్ సల్ఫర్ రియాక్షన్ అయ్యి CS2 ఫామ్ అయింది కదా. సో దీని రేషియో రెండు అనేటువంటివి ఎలా ఉంటాయంటే సింపుల్ హోల్ నెంబర్ రేషియో అనేటువంటి కలిగి ఉంటాయంట రెండింటి ఒకటి. ఇప్పుడు ఏదో కలిగి ఉంటాం. హియర్ ఇప్పుడు ఆక్సిజన్, ఇక్కడ దీని ఆక్సిజన్ వెయిట్ ఎంత ఉంది, ఇక్కడ 32 ఉంటుంది, ఎందుకంటే రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 32 ఉంటుంది. ఈ 32 ఇప్పుడు నేను ఆక్సిజన్ రేషియోని నేను ఫిక్స్ చేసేసాను. ఓకేనా, ఖతం ఫిక్స్ కరో ఉస్కో ఫిక్స్ करने के बाद क्या करना. ఇప్పుడు కార్బన్ యొక్క బరువు ఎంత మనకి 12 గ్రామ్స్ అండ్ సల్ఫర్ యొక్క మాస్ ఎంత మనకి 32 గ్రామ్స్. సో 12 గ్రామ్స్ 32 గ్రామ్స్, 12:32. ఓకేనా, ఇప్పుడు పెద్ద నెంబర్స్ ఉన్నాయి, వీటిని కొంచెం చిన్న నెంబర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మన కొట్టుడు పోయిందనుకో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు 4 మూల 12, 4 8 32. ఓకేనా, సో దీని ఇప్పుడు చిన్న రేషియోగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఎంత 3:8 రేషియో. ఓకేనా, 3:8 రేషియో. సో ఇది దీని రేషియో వచ్చింది. ఇప్పుడు దీని రేషియో చూడండి, కార్బన్ అండ్ సల్ఫర్. ఓకేనా, కార్బన్ ఎంత 12 అండ్ సల్ఫర్ ఒక్కదాన్ని 32 మనకి ఇక్కడ S2 ఉంది కాబట్టి ఎంత 64. ఓకేనా, ఇప్పుడు 12:64 ఉందిగా, దీన్ని కూడా సింపుల్గా కన్వర్ట్ చేసుకుంటే 4 మూల 12 అండ్ 4 16 64. ఓకేనా, 16 64 కదా, 4 16 64. ఓకేనా, సో 3:16 వచ్చింది. ఇప్పుడు 3:8 3:16. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో చూసుకున్నట్టయితే సింపుల్ హోల్ నెంబర్ మల్టిపుల్ ఉంటుందా చూడండి. ఇప్పుడు 8 ఎక్కం 8. ఓకేనా, 8 2 16. ఓకేనా, 1:2 రెండు ఏంటి సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. ఓకేనా, దీనిపైన కూడా నేను ఒక లెక్క ఇస్తాను, బట్ అది ఈజీగానే ఉంటుంది, దాన్ని మీకు హోంవర్క్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ లా ఉంది కదా, ఆ లా నేర్చుకొని దాని తర్వాత నేను ఒక 2-3 నేను హోంవర్క్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను. ఓకేనా, ఇంతకుముందు హోంవర్క్ క్వశ్చన్స్ కూడా మీరు చేయలేదనుకుంటాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది వెళ్ళి ఖచ్చితంగా ఆ హోంవర్క్ లెక్కలు కూడా చూడండి ప్రతి ఒక్కరు. ఓకేనా, న్యూమరికల్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి కెమిస్ట్రీ నుంచి. జేఈ వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్, నీట్ అండ్ ఎంసెట్ వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంటే. మీకు ఎంసెట్ వాళ్ళకు డైరెక్ట్ ఇలా డెఫినేషన్ పై క్వశ్చన్ రావచ్చు, థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, బట్ జేఈ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యూమరికల్స్ అనేటువంటివి వస్తాయి. ఓకేనా, ఎంసెట్ వాళ్ళు ఖచ్చితంగా న్యూమరికల్స్ థియరీ అన్నీ కూడా చదువుకోవాలి, దంచి కొట్టేసండి. మీరు జేఈకి ప్రిపేర్ అయితే ఎంసెట్ని ఉఫ్ మనీలా ఊదేస్తారు. ఓకేనా, ఆర్ యూ రెడీ? లెట్ us గో టు ద నెక్స్ట్ లా. ద లాస్ట్ లా ఆఫ్ ఏంటిది మనకు లా ఆఫ్ కాంబినేషన్లో లాస్ట్ లా, 5th లా ఏంటి, లుసాక్స్ లా ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ వాల్యూమ్స్, కంబైనింగ్ వాల్యూమ్స్. ఓకేనా, అసలు ఈ లా ఏంటిది, ఈ లా ఒక కెమికల్ రియాక్షన్ గురించి ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై గే లుసాక్స్ తాతయ్య మనకు ఈ లాని కనుక్కున్నాడు. ఓకేనా, అండ్ అసలు ఈ లా ఎగ్జాక్ట్గా రియాక్షన్ గురించి ఏం చెప్తుందంటే, the values of reactants యొక్క వాల్యూమ్ and the products are in a simple ratio. ఓకేనా, ఇదేం లేదు, సింపుల్గా మనకి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అంటే ఈ ఆరో సింబల్కి అటు సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్, ఇటు సైడ్ ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం కదా. ఈ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్ యొక్క రెండింటి యొక్క రేషియో అనేటువంటిది ఎలా ఉంటుందంటే సింపుల్ రేషియోలో ఉంటుందట. ఆల్ వాల్యూమ్స్ ఆర్ measured under the same conditions అండ్ రియాక్టెంట్స్ యొక్క వాల్యూమ్స్ అండ్ ప్రొడక్ట్ యొక్క వాల్యూమ్స్ అనేటువంటివి సేమ్ కండిషన్స్లో మెజర్ చేస్తారంట. ఎప్పుడు అప్పుడు టెంపరేచర్ అండ్ ప్రెజర్ అన్నీ కూడా సేమ్ కండిషన్లో ఉండాలి, అలాంటి కండిషన్లో మనం మెజర్ చేస్తారంట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వాట్, గే-లుసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ గ్యాసెస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా బెటర్గా అర్థమైపోతుంది. అండ్ సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2H2 రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఇట్ విల్ ప్రొడ్యూస్ 2H2O, వాటర్ని మనకు ప్రొడ్యూస్ చేస్తే అంట. ఇక్కడ మనం ఏంటి అన్ని గ్యాసెసే తీసుకోవాలి. ఇక్కడ H2 అనేది ఏంటిది ఒక గ్యాస్ అండ్ O2 అనేది ఏంటి ఆక్సిజన్ గ్యాస్. సో ఈ రియాక్షన్ చెంది మనకు వాటర్ ఫామ్ చేస్తే, సార్ మరి వాటర్ లిక్విడ్ కదా అంటే ఇది లిక్విడ్ వాటర్ కాదు, వేపరస్ వాటర్. ఓకేనా, వేపర్ వాటర్ కూడా వాటరే కదా. సో వేపర్ అంటే ఏంటంటే గ్యాస్ యొక్క అనదర్ ఫామ్. ఓకేనా, వేపర్. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ
ఇక్కడ 2 వాల్యూమ్స్ ఏంటిది హైడ్రోజన్ అనేటువంటిది, ఒక వాల్యూమ్ ఆక్సిజన్ గ్యాస్తోని, ఓకేనా. 2 వాల్యూమ్స్ ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ ఒక వాల్యూమ్ ఉన్నటువంటి ఆక్సిజన్ గ్యాస్తో రియాక్షన్ చెంది ఈ 2 రియాక్టెంట్స్, ఓకేనా, మనకేం ప్రొడ్యూస్ చేస్తుంది స్పెసిఫిక్గా సి హియర్ 2 వాల్యూమ్స్ ఉన్నటువంటి మనకేంటిది వాటర్ వేపర్ని మనకు ప్రొడ్యూస్ అయినటువంటి చేస్తుంది, ఓకేనా. ఇది ఎప్పుడూ మారదు, 2:1:2, ఓకేనా, 2:1:2, ఓకేనా. ఇదేంటి సింపుల్ రేషియో. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్తామంటే మనం 200 ml ఆఫ్ ఇప్పుడు H2 ఉందనుకుందాం, అర్థమవుతుందా, 200 ml ఆఫ్ H2, ఇక్కడ 2 moles తీసుకున్నాం కదా, ఇక్కడ 200 తీసుకున్నాం, ఇక్కడ 1 mole, ఇక్కడ 100 తీసుకుంటున్నాం, ఓకేనా. సో 100 ml ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్తో మనకు రియాక్షన్ చెంది మనకు 200 ml H2O వేపర్ని మనకు ప్రొడ్యూస్ అయినటువంటి చేస్తుంది. ఇలా మనం చెప్పొచ్చు అన్నట్టు, అర్థమవుతుందా. మనం ఇలా చెప్పకూడదు, ఇక్కడ 300 ml, ఇక్కడ 400 ml అలా చెప్పకూడదు. ఇక్కడ మనం 2 వాల్యూమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం 200 ml మాత్రమే తీసుకోవాలి, ఓకే. ఇక్కడ 1 వాల్యూమే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆక్సిజన్ అంటే O2 గ్యాస్ అనేటువంటిది. సో ఇక్కడ 1 వాల్యూమ్ అంటే ఇక్కడ ఎంత 100 ml తీసుకున్నాం, ఓకేనా. సియర్ 200 ml ఉన్నటువంటి H2 మనకి 100 ml ఉన్నటువంటి O2తో రియాక్షన్ చెంది 200 ml యొక్క మనకు వాటర్ వేపర్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు, ఓకేనా. ఈ రేషియో ఎప్పుడు మనకు మారదాని ఫ్రాక్షన్లో కూడా ఉండదు, ఓకేనా, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే N2 తీసుకున్నాం, N2ని మనం 3 moles ఆఫ్ H2తో రియాక్షన్ చేసినాం అనుకో గ్యాస్తోని, ఇది N2 కూడా గ్యాసే. ఇక్కడ మనం పొరపాటున కూడా లిక్విడ్ అనేటువంటిది రావద్దు ఎప్పుడు కానీ. ఇక్కడ కూడా ఏంటిది, ఇదేంటిది గ్యాసియస్ అమ్మోనియానే, ఓకేనా, లిక్విడ్ అమ్మోనియా కాదు, ఓకేనా. ఇప్పుడు N2ని H2తో రియాక్షన్ చేస్తే 3 molesతోని ఇక్కడ మనకు 2 moles ఆఫ్ NH3 గ్యాస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది 1 వాల్యూమ్ తీసుకున్నాం, ఓకేనా, 1 గ్యాసే. ఇక్కడ 3 వాల్యూమ్స్ 3 H2 అంటే మోల్స్ ఆఫ్ H2 గ్యాస్ తీసుకున్నాం, మనకు 2 moles ఆఫ్ మనకు అమ్మోనియా గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది, ఓకేనా. 1:2, 3:2, ఓకేనా. ఈ రేషియో ఎప్పుడు చేంజ్ అవ్వదు, సింపుల్ అన్నట్టు, ఓకే. ఇది గ్యాసెస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ N2 గ్యాస్ని తీసుకొని దీన్ని 300 ml ఆఫ్ ఏంటిది H2 గ్యాస్తో రియాక్షన్ చెందినట్టయితే మనకు 200 ml ఆఫ్ NH3 గ్యాస్ అనేటువంటిది లిబరేట్ అనేటువంటిది అవుతుంది బయటికి, ఓకేనా. ఇది చాలా సింపుల్ గురు, ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ అవర్ లా ఆఫ్ కాంబినేషన్స్. నౌ ఐ విల్ గివ్ 2 హోంవర్క్ క్వశ్చన్స్, ఓకేనా. హోంవర్క్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఫోటో తీసి అంటే పెడతాను, ప్రతి ఒక్కరు హోంవర్క్ క్వశ్చన్స్ చేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, నేను ఫస్ట్ చెప్పాను ఫేవరెట్ కెమిస్ట్రీ ఎడ్యుకేటర్ కాదని, ఎందుకంటే నాకు కొన్ని చూశాను కామెంట్స్, ఓకేనా. అది మన స్టూడెంట్స్ దగ్గర నుంచి జస్ట్ బికాజ్ ఒక 2-3 డేస్ క్లాస్ లేట్ అయినందుకు. యాక్చువల్గా ఒక 2-3 డేస్ నాకు ఫీవర్ వచ్చింది. 2-3 డేస్ ఫీవర్ వచ్చిన తర్వాత ఆ 2 to 3 డేస్ నేను రైజ్లో కూడా నేను క్లాసులు తీసుకోలేదు. 2-3 డేస్ తర్వాత నేను రైజ్లో క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా యాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి, వాటి గురించి నేను క్లాస్ తీసుకుంటానని చెప్పి 3 డేస్ క్రితమే ఆ క్లాస్ షెడ్యూల్ అయింది. వాటి కోసం నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. ఈవెన్ దో నా హెల్త్ బాగాలేకపోయినప్పటికి కూడా అప్పటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను, రెస్ట్లో ఉన్నాను. ఈవెన్ దో అప్పటికి కూడా నేను మాట ఇచ్చాను కాబట్టి అక్కడ తీసుకున్నాను, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ కొంచెం హెల్త్ పాడైనట్టు అయింది. ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే మీరు అర్థం చేసుకుంటారు మన పిల్లలు కాబట్టి అనుకున్నాను. కానీ కొందరు ఒక స్టూడెంట్ చేశారు, నో ప్రాబ్లం లేదు, చేసినా చేయకపోయినా నువ్వు నా స్టూడెంటే, ప్రతి ఒక్కరు నా స్టూడెంటే. బట్ కొంచెం నాకే హర్టింగ్ అనిపించింది, అందుకే నేను అలా చెప్పలేదు, ఓకేనా. నేనేంటంటే నేను ఎప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటాను మీ విషయంలో ఖచ్చితంగా. బట్ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మాత్రమే అలా చేస్తాను, ఓకేనా. మీరేం ఫీల్ అవ్వకండి, సిలబస్ కంప్లీట్ చేస్తాను ఇన్ టైంలోనే, ఓకేనా. అక్కడ చెయ్యాలి ఎందుకంటే నేను అక్కడ మాట ఇచ్చాను, ఓకేనా. క్లాస్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, క్యాన్సిల్ చేస్తే బాగోదు, ఓకేనా. ఎందుకంటే నేను ఆడ వర్క్ చేస్తున్నాను వాళ్ళు మనీతోని, ఓకేనా. అట్లానే నేను యూట్యూబ్లో చాలా క్వశ్చన్స్ చేశారు, యూట్యూబ్లో మీరు చేయొచ్చు కదా, అక్కడ రైజ్లో చేస్తున్నప్పుడు ఇక్కడ చేయొచ్చు కదా అంటే, ఇక్కడ చేస్తే కూడా నాకు మనీ వస్తాయి, ఓకేనా. ఇక్కడ చేస్తే నాకు మనీ వస్తాయి, అక్కడ ఎందుకు చేస్తున్నంటే అక్కడ చేస్తే నాకు పెద్ద ఎక్కువ అమౌంట్ ఇవ్వరు, ఓకేనా. యూట్యూబ్లో నాకు ఎంతైతే శాలరీ వస్తుందో దానికంటే డబుల్ అమౌంట్ అంత మంచి నాకు అక్కడ ఎక్కువ శాలరీ అనేటువంటిది రాదు, ఓకేనా. అయినా నేను ఎందుకు ఇక్కడ చేయలేదంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు, అక్కడ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేశాను, ఇక్కడ నేను చేయలేదు. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు 17 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను బయట చిన్న ప్రమోషన్లు వేసినా, ఒక వీడియోకి ప్రమోషన్ వీడియో చేసినా కూడా వీడియోకి ఇప్పుడు 4,000 5,000 ఇవ్వడానికి కూడా చాలామంది రెడీలో ఉంటారు, ఓకేనా, వీడియోకే,
ఓకేనా. లేదు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం ఏదన్నా దేని గురించి ప్రమోషన్ చేసినా కూడా మనకి వీడియోకి 4-5 వేలు ఇస్తారు. ఓకేనా. అయినా నేను ఎందుకు చేయట్లేదంటే నేను ఎడ్యుకేషన్ బిజినెస్ చేయొద్దు అనుకోవట్లేదు. ఏదైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనిపిస్తే చేస్తాను, అంతమించి నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మీరు కావాలంటే చూడండి. అన్అకాడమీలో పని చేసినప్పుడు అన్అకాడమీ గురించి ప్రమోట్ చేసిన, అంతేగాని స్పెసిఫిక్గా దేని గురించో ప్రమోషన్ వీడియో అయితే నేను ఎప్పుడు చేయలేదు. మనీ ఇస్తానన్నా కూడా నాకు ఈవెన్ దో మనీ సంపాదించే వేస్ ఉన్నా కూడా నేను చెయ్యట్లేదు, బికాస్ అది సెట్ అనేటువంటిది కాదు. ఓకేనా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అయిపోయింది. నేను మరీ ఈ సిచ్యువేషన్ దాకా తెచ్చుకోకండి, నాకు ఫీవర్ వచ్చిందని నేను మీకు సర్టిఫికేట్ తీసి చూపించడం అలాంటి సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకండి. ఓకేనా. ఓకేనా, నో ప్రాబ్లం. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, నా మీద కూడా మీరు ఎలాంటి కోపం పెట్టుకోకండి. అండ్ ఇంకా స్టూడెంట్స్ కొందరు బుక్స్ కోసం ఎవరైతే చాలామంది మెసేజ్ చేశారు. ఓకేనా, ఒక 10 to 15 మెంబర్స్ వరకు బుక్స్ కోసం మెసేజ్ చేశారు. ఈ మంత్ మనకు శాలరీ పడగానే, యూట్యూబ్ శాలరీ పడగానే దాంట్లో 50 అమౌంట్స్ నేను బుక్స్ కోసం ఖర్చు పెడతాను. ఓకేనా. మరి ఫస్ట్ హ్యాండ్ బుక్స్ తీసుకోకపోయినా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బుక్స్ వెళ్తే సరిపోతుంది వాళ్ళ దగ్గరికి. నేను మనకు తక్కువ అమౌంట్లో ప్రతి ఒక్కరికి బుక్స్ కావాలంటే కోటి దగ్గరకో ఎక్కడికో వెళ్ళేసి అట్లీస్ట్ బుక్స్ కోసం ఎవరైతే పెట్టారో మనకు వచ్చే ఆ తక్కువ అమౌంట్తోనైనా వాళ్ళకైనా బుక్స్ అందించాలని నేను ట్రై చేస్తాను. నోట్ బుక్స్ అయితే అందరికీ ఫ్రెష్గా కొనిస్తాను, బట్ బుక్స్ అంటే కొనివ్వచ్చు. ఓకేనా, మన అకార్డింగ్ టు మనీ సఫిషియంట్. ఓకేనా, మనీ సఫిషియంట్ అయితే బుక్స్ కూడా అట్లీస్ట్ మన కెమిస్ట్రీ మట్టుకైనా కొనివ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇంకా ఎవరైనా మనకు లాంగ్ టైం దాంట్లో రిజిస్టర్ అవ్వకపోతే జస్ట్ ఫర్ మన ఐడియా కోసం కింద డిస్క్రిప్షన్లో దాన్ని కూడా గూగుల్ షీట్ కూడా లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా ప్రతి ఒక్క రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.